హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రిష్కి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు సింగపూర్ బస్ జర్నీ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. నేనైతే బస్లో వెళ్తున్నాను. సో నాకు వెదర్ అండ్ వ్యూ చాలా బాగుంది అనిపించింది. అందుకే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, మీకు కూడా చూపించేద్దామని. సో నేనైతే చర్చ్ నుంచి మా ఇంటికి వెళ్తున్నాను. సో మా ఇంటికి వెళ్ళే దారిలో ఇది వ్యూ అనమాట. నేనైతే డబుల్ డెక్కర్ బస్ ఎక్కాను. అంటే కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది కదా. సో నేను పైన ఎక్కి కూర్చున్నాను. సో అప్పుడు ఎలా ఉంటుందంటే మనమే బస్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న స్టాప్స్ ఉంటాయి, అక్కడ బస్సెస్ ఆగుతాయి మనుషులు ఎక్కడానికి. సో ఈ బస్ కూడా ఇట్లా కొన్ని స్టాప్స్లో ఆగుతూ వెళ్తుంది అనమాట. అది ఇక్కడ మీరు చూసేయండి ఈ వీడియోలో. సింగపూర్లో రోడ్లు, బిల్డింగ్స్ చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మెయిన్ ఇదే ఒక వింతలాగా ఉంటుందన్నమాట. మనం ఏదో ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ రోడ్లు చూస్తేనే వింతగా ఫీల్ అవుతాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక స్టాప్లో ఆగింది బస్సు. మళ్ళీ కొంతమంది ఎక్కారు, కొంతమంది దిగారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది. సో ఈ ఫ్రంట్ ఉంది చూసారా బస్సు, అలాంటి బస్సు అనమాట నేను కూడా ఎక్కింది. ఇలాంటి బస్ని డబుల్ డెక్కర్ అంటారు. సేమ్ నెంబరే నేను ఎక్కింది బస్ కూడా. నేను ఎక్కిన బస్ నెంబర్ కూడా 65. సో ఇది మా ఇంటికి వెళ్తుంది, అంటే మా ఇంటికి దగ్గరలో. సో అక్కడ నుంచి నేను ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాక్ చేయాలి ఇంటికి వెళ్ళాలంటే. సో నేనైతే ఇప్పుడు చర్చ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. మా చర్చ్ నుంచి వెదర్ బాగుంది కదా అని వీడియో తీయాలనిపించింది. ఈ వీడియో తీస్తే మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. సో చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ రెయిన్ పడేలా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ఒకవేళ రెయిన్ పడితే నేను ఈ వీడియో తీయలేను కూడా, ఎందుకంటే పైన వైపర్స్ ఉండవు ఈ స్క్రీన్కి. కింద డ్రైవర్ స్క్రీన్కి మాత్రమే వైపర్స్ ఉంటాయి. వర్షం పడితే డెఫినెట్లీ ఈ స్క్రీన్ అంతా బ్లర్ అయిపోతుంది. సో నేను వీడియో తీయలేను కాబట్టి నేను కొంచెం దూరం అన్నా తీద్దామని చెప్పి వర్షం పడకూడదు అనుకుంటూ తీస్తున్నాను. ఈ బస్లో ఫ్రంట్ కూర్చుంటేనే మనం వ్యూ మంచిగా చూడగలం, మంచిగా ఎంజాయ్ చేయగలం ఈ బస్ జర్నీని. అందుకే ఫ్రంట్ కూర్చున్నాను. కానీ చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ. అంటే ఎక్కడైనా టర్న్ తిరిగేటప్పుడు మనం దేనికైనా గుద్దుకుంటున్నామా అనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది. అండ్ ఆల్సో మనమే బస్ నడుపుతున్నట్లు ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఫ్రంట్కి కూర్చుంటాను ఎప్పుడు బస్ ఎక్కితే. ఈ సింగపూర్లో యాక్చువల్లీ బిల్డింగ్స్, రోడ్స్ నాకు బాగా నచ్చుతాయి. నా ఫేవరెట్. ఇక్కడున్న ఫేమస్ అంటే ప్లేసెస్ కంటే కూడా నాకు ఇట్లా బస్సులో తిరుగుతూ ఉండడమే ఇష్టం, ఎందుకంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇవేంటంటే బస్ స్టాప్స్, ఇట్లా స్మాల్ బస్ స్టాప్స్ ఉంటాయి. అక్కడ మనకి ఆ బస్ స్టాప్కి ఏ బస్సులు వస్తాయని అక్కడ బోర్డ్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో స్టాప్స్ నేమ్స్ కూడా అన్నీ ఉంటాయి. మనం చూసుకొని చక్కగా ఎక్కొచ్చు. సింగపూర్లో ఒక బెనిఫిట్ ఉంది, మనం ఎక్కడైనా తప్పిపోతే ఈజీగా మనం అంటే మళ్ళీ మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళొచ్చు. అంత బాగుంటుంది అక్కడ ట్రాన్స్పోర్ట్. సో ఈ బస్ చూసారా, ఇది మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది మన ఫ్రంట్ వస్తూనే ఉంది. ఫైనల్లీ ఇక్కడ మనం దీన్ని క్రాస్ చేసేసాము. ఎందుకంటే ఇక్కడ మా బస్సులో దిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ బస్ని క్రాస్ చేయగలిగాం. ఇందాక నుంచి అనుకుంటున్నా ఈ బస్ ఏంట్రా బాబు నా ఫ్రంటే వస్తుంది అని. ఫైనల్లీ దాన్ని దాటేసాము. సో ఇప్పుడు మనకి ముందు అడ్డుగా ఏమీ లేవు. సో మీరు చూసేయండి, ఇక్కడ సిగ్నల్ పడింది. సో ఇక్కడ బస్ ఆగుతుంది. ఇట్లా మనుషులు అంటే క్రాస్ చేయడానికి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ సిస్టమ్ కూడా భలే నచ్చింది, భలే సిస్టమాటిక్గా ఉంటుంది.
ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సైకిల్స్ తొక్కుకునే వాళ్ళకి సైడ్ రోడ్లుంటాయి. మంచిగా నడిచెళ్ళే వాళ్ళకి కూడా మంచిగా ఉంటాయి రోడ్స్. క్రాస్ చేయడానికి కూడా అసలు ఏ ఇబ్బంది లేకుండా ఒక సిస్టమాటిక్‌గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. చాలా బావుంటుంది. నేను చెప్పానా మీకు రెయిన్ పడకూడదు, పడకూడదు అనుకుంటూ తీస్తున్నాను కదా! బట్ ఇక్కడికి రాగానే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో, నేనైతే ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. ఎందుకంటే ఫ్రంట్ స్క్రీన్ అంతా బ్లర్ అయిపోతది కాబట్టి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రిష్కి యూట్యూబ్ ఛానల్. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిష్కి యూట్యూబ్ ఛానల్ and keep supporting me. See you all in next video.